చూడండి, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు మనం ఏది చేసినా దేవుడు చెప్పినది మనం ఆచరించినప్పుడట అది కష్టం ఉన్నా శ్రమ ఉన్నా ఏది ఎలాంటి పరిస్థితి ఉన్నా మీరు చేయిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఆ శిక్షలో కూడా మీకు ఆశీర్వాదమే. దేవుడు మనకి ఏం చేసినా అది నీ మేలుకే. అందుకనే మనం ఏం చేయాలట, ఏమి చేసినా అది మన మేలుకే అని మీరు భావించినప్పుడు ఖచ్చితంగా మీరు మేలును పొందుకుంటారు. కనుక మనం ఆరాధనకి వస్తున్నాం ప్రతి వారం ప్రతి ఆదివారం కూడా మనం సిద్ధపాటు కలిగి వస్తూ ఉంటాం. సో ఇలా మందిరానికి రావడం వలన నీకేంటి ప్రయోజనం ఉందా లేదా చెప్పాలి, ఉంది కదండి. సో మీరు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల మీకు వచ్చే యొక్క లాభం ఏంటి? జీతం వస్తుంది కదా. స్కూల్కి కాలేజీకి వెళ్ళడం వల్ల మీకు లాభం ఏంటి? జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది కదా. అంటే ఎక్కడికన్నా ఏదైనా చేస్తున్నామంటే ప్రతిఫలము లేకుండా మనము చెయ్యము. మనకి ఏముంటుందట, ఒక లాభం అయితే ఉంటుంది, లాభం లేకుండా ఎవడు చేయడు, ఏ పని చేయడు కదా. అలాగే మీరు కూడా మందిరానికి వస్తున్నారంటే ఖచ్చితంగా మీకు దేవుడు లాభాన్నే చేకూరుస్తాడు. అయితే ఈరోజు మీరు గమనించండి, మీరు ఒకవేళ మందిరానికి రాకపోతే ఎన్ని కోల్పోతారో ఈరోజు మీరే చూస్తారు. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ వినివారుగా ఉండాలి, ఇంకా చేయువారిగా ఉండాలి. కొంతమంది వింటారు కానీ చేయరు, కొంతమంది అసలు ఏమీ చేయరు, వినరు కూడా కొంతమంది. అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉండకూడదు, కానీ విని చేసేవారుగా ఉంటేనే అది నీకు ఉపయోగం. చూడండి, ఒకసారి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఆయన ఒక మాట అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకోవాలనని ఆలోచింతము. హల్లెలూయా. రైట్. చూడండి, ఇక్కడ ఈ యొక్క మాటను మనం పరిశీలన చేస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చేస్తున్నారట, కొంతమంది మానుకుంటున్నారట, మానేస్తున్నారు, వాళ్ళు రావట్లే ఎక్కడికి, మందిరానికి. సో ఒకవేళ అలాగని చేస్తే ఈ యొక్క 10వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అందులో చాలా చక్కటి విషయాలు మరి అపోస్తుల పౌలు గారు మనకి తేటపరుస్తారు. మీరు జాగ్రత్తగా చదివితే అన్ని వచనాలన్నీ కూడా చదివితే, బలులు అర్పించుట వలన మనకి పాప క్షమాపణ రాదని, లేకపోతే క్రీస్తే ప్రధాన బలి, ఆ బలి వలన సంపూర్తి అవుతుంది, నువ్వు పాప విమోచన వస్తుంది అని, అలాగే విశ్వాసం వలన సంపూర్ణముగా నీవు ప్రావీణ్యత సంపాదించుకుంటావు అనేది ఈ యొక్క ప్రధానమైన 3 ఉద్దేశాలు ఈ యొక్క 10వ అధ్యాయంలో అపోస్తల పౌలు గారు తెలియజేస్తారు. అందులో ఉన్న వచనాలన్నిటి సారాంశం ఇప్పుడు నేను చెప్పిన 3 అందులో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అందులో ఈ యొక్క 24వ మాట వచనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. అంటే ఇక్కడ దేవుడు మనకిచ్చిన నియమం ఏంటండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం కూడా, ఆ 2వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే కూడా అక్కడ శిష్యులందరూ కూడా ఏం చేస్తారట, ప్రతిరోజు కూడా ఇంటింటా కూడా ఏం చేస్తారట, వారు వాక్యాన్ని ఏం చేస్తారట, ప్రకటిస్తున్నారట. ఇంకా ఆదివారం వారు ఏం చేస్తారట, రొట్టె విరుస్తున్నారట. అంటే ఇది ఒక క్రమంగా దేవుడు వారికి నేర్పినది వారు ఏం చేస్తారంటే అమలు చేస్తున్నారు. అదే మనము కూడా ఈ తరంలో ఉంటున్న మనం కూడా నేటి తరం వారు కూడా ఆచరిస్తున్నారు, ఆచరించదగినది అది. కనుక మీరు ఆలోచించండి, చాలా చక్కగా మరి అపోస్తల పౌలు గారు మనకి చెబుతున్నారు, మానకూడదట. ఒకవేళ కానీ మీరు మానుకుంటే మీరు చాలా నష్టపోతారు. ఇప్పుడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేడు అనుకోండి, కాలేజీకి వెళ్ళలేదు అనుకోండి, చదువుకున్న పిల్లలు ఏమవుతారు, అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది, హాల్ టికెట్ ఎవరో, మీకు పాఠాలు ఏం అర్థం కాదు, ఫైనల్గా ఎగ్జామ్స్లో 100కి 200 మార్కులు, అంతేనా, 100కి 0. ఇలాంటి ఒక ప్రమాదం ఉంటుంది. అంటే మనం ఒక క్రమాన్ని మనం పాటించలేనప్పుడు, నేర్చుకోలేనప్పుడు, వెళ్ళలేనప్పుడు, ఆసక్తి చూపలేనప్పుడు ఖచ్చితంగా అది ఏ విషయంలో అయినా సరే మీకు ఏముంటుందా, మీరు నష్టపోతారు. అదే రీతిలోనే మీరు సంఘానికి వెళ్ళే రీతిలో మీరు మానుకుంటే మీరు ఎన్నో నష్టపోతారు. అందుకనే మానుకోకూడదట. ఏం చేయాలట, మీరు రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా
కాబట్టి ఒక క్రమాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా మనం అది పాటించాలి. కాబట్టి ప్రతిదానికి కూడా దేవుడు ఏ రీతిలో అయితే మనకు ప్రతిఫలాలు ఇస్తున్నాడో అదే రీతిలో మరి మీరు సంఘానికి రెగ్యులర్గా వస్తే, మందిరానికి కానీ మీరు రెగ్యులర్గా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చేశారట, కొన్ని యొక్క ప్రయోజనాలు కల్పిస్తున్నాడు. అయితే మరలా చెబుతున్నాను, ఇది ఎక్కడా కూడా జరగట్లేదు, కేవలం ఈ సంఘాలతో ముడిపడి ఉన్న ఒక అంశం ఇది. అయితే మీరు అనుకోవచ్చు, దేవుడు సర్వాంతర్యామి కదండి, ఎక్కడన్నా సరే ప్రార్థన చేసి దేవుడు వింటాడు కదండి, ఇంట్లో చేసినవి వింటాడు కదండి అంటే వింటాడు, కానీ ఈ యొక్క సహవాసంలో జరిగేవి ఏవి కూడా నీకు వ్యక్తిగతంగా జరగవు. అది గుర్తుపెట్టుకొని రాసుకోండి. కనుక ఎందుకు దేవుడు యొక్క క్రమాన్ని ఏర్పాటు చేశాడు? ఎందుకంటే అందరూ ఒక చోట చేరినప్పుడు, అందరూ ఒక చోట చేరి ఏక అభిప్రాయంతో అందరూ కూడా ఒక తాటి మీద ఉంటున్నప్పుడు దేవుడు ఇచ్చే ఒక మేలు అది 1, 2 కాదండి, ఎన్నో ఉంటాయి. అయితే అవన్నీ కూడా మనం వివరించుకోవడానికి ఈరోజు సమయం సరిపోవచ్చు. కనుక కొన్ని వాటిని మనం చూద్దాం. కనుక ఇవన్నీ జరగాలంటే రెగ్యులర్గా మీరు మందిరానికి పోవాలి, అంతే. సో అలా వెళ్ళడం వల్ల మీకు వచ్చే ఒక ప్రయోజనాలు ఏంటో ఈరోజు మరి వాక్య రూపంలోనే మనం ట్రై చేద్దాం, చూద్దాం. మొట్టమొదటిదంట చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా ఉంటారట, పచ్చని ఒలీవ చెట్లు వలె మీరు ఉంటారట. ఒలీవ చెట్లు మీరు మేబీ ఇక్కడ మనకు కనబడవు, అక్కడ ఇశ్రాయేల్ దేశంలోని అలాంటి అత్యధికంగా మనకి ఉంటాయి. కనుక ఇక్కడ చూడండి, అక్కడ కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూస్తే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇది దావీదు కీర్తనలు రాస్తున్నప్పుడు, ఆయన రాజుగా ఉంటున్నప్పుడు ఆయన అక్కడ చెప్పిన మాట. అయితే ఈ సందర్భం మీరు ఒకసారి ఆలోచించినట్లయితే, దావీదు అప్పటికే ఆయన సౌలు చేత ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సందర్భం అది. ఆయన అలాగ తరుగుతున్న సందర్భంలోనే ఆయన ఈ రీతిలో రాయగలిగాడు. వాస్తవంగా మనకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట చక్కగా ఉంటున్నప్పుడు అవి బాగుంటాయి. కానీ నీకు ఇల్లు లేదు, తిండి లేదు, బట్ట లేదు అంటున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంతో దైనికంగా ఉంటుంది. ఎవరు కూడా అది చూస్తే జాలేస్తుంది అనమాట. అయ్యో ఏంటి ఇలా అయిపోయాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దావీదు అలాంటి ఒక తరమబడిన స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో అయితే, అంటే నాకు బాహ్యంగా బయట ఎన్ని యొక్క పరిస్థితుల్లో అడ్డంకంగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో విధాలైన చేదైన అనుభవాలు నేను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, నేనైతే మాత్రం దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్లు. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి ఏం కావాలండి? ఏం కావాలా? ఒక నీళ్ళుంటే సరిపోద్దా? ఎండ కావాలి, ఇంకా దానికి ఒక చక్కటి సంరక్షణ కావాలి కదా, దానికి కావాల్సిన పోషకాలు అందించాలి. ఇప్పుడు మీరు రోడ్డు పక్కన వెళ్ళి చెట్లు చూడండి, ఒక తోటలో ఒక చెట్లు పెంచే విధానం, రైతు పెంచుతున్న చెట్లు ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే ఏది బలంగా బాగుంటుంది, ఫలించేదిగా ఉంటుందండి? రైతు ఆధ్వర్యంలో ఉంటున్న చెట్లు చాలా పోషకాలతో ఉంటాయి, ఫలాలు ఇచ్చేవిగా ఉంటాయి, పచ్చనిగా ఉంటాయి, ఇంకా వాటి వల్ల నీకు ప్రయోజనం. అదే రోడ్డు పక్కన వెళ్ళే చెట్లు ఎలా ఉంటాయట, దానికి ఏ సంరక్షణ ఉండదు, ఏ పశువులన్నా తినేయచ్చు కదా. ఎవరన్నా సరే తొంటరోలు దాన్ని కొట్టే ఇరగొట్టేస్తారు, చాలా 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 జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఎవరికి ఒక ఉపయోగం లేక నష్టం కూడా ఉంటుంది ఇంకా. కనుక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు మందిరానికి చూడండి, దేవుని సన్నిధిలో మాత్రమే అది సాధ్యము. మీకు ఎంత డబ్బు, పలుకుబడి, హోదా ఎన్నున్నప్పటికీ కూడా దేవునికి సన్నిధికి మీరు దూరంగా ఉంటూ దేవుడిని కానీ నిర్లక్ష్య ఒక వైఖరితో ఉంటే మాత్రం చెబుతున్నాను కదా, తాత్కాలికంగా ఆ పచ్చదనాన్ని మీరు అనుభవించవచ్చేమో, కానీ ఖచ్చితంగా మీరు ఎండిపోయే స్థితికి దగ్గరగా ఉన్నారని మీరు గ్రహించండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ దావీదు ఏంటట, నేనైతే అంటున్నాడు అక్కడ, ఆయన చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు ఆయన దావీదు. అయితే మీరు కూడా దేవుని యొక్క సన్నిధికి రెగ్యులర్గా మీరు వెళితే దేవుడు ఇచ్చే ఒక ప్రయోజనాలకి మీరు పాత్రలు అవుతారట. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఎప్పుడు కూడా మీ జీవితం పచ్చని ఒలీవ చెట్ల వలె ఉంటుందట. కనుక అలాంటి జీవితం అందరూ కోరుకుంటారు. వాస్తవంగా నేను మంచిగా ఉండాలండి, సమాజంలో, సంఘంలో, వ్యక్తిగత జీవితంలో, అన్ని విషయాల్లో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకోవడం ఎలాంటి ఒక తప్పు కాదు. కానీ దానికి తగిన రీతిలో మీరు ఎంతగా మీరు కృషి చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆలోచించదగిన విషయం.
మనం డ్రీమ్స్ అంటే కళలు చాలా కంటాం. ఆ కళలు సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు దానికి తగిన రీతిలో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలట? సహకరించాలి, దేవుని సహాయం కోరుకోవాలి. మీరు ఏమి చేయాలో దేవుడు చెప్తాడో అది మీరు చేయాలి. అయితే దావీదైతే ఆయన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు కూడా ఆయన పరిస్థితి ఎలా ఉందట? పచ్చని ఒలీవ చెట్ల వలె ఉందట. ఎందుకంటే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, ఆయన కృపలో ఆయన భద్రపరిచాడు. కనుక మీరు కూడా ఆ రీతిలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే, మళ్ళీ చెబుతున్నా, ఆ క్రమం మీరు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మీ జీవితంలో వెలుతుంటుంది. అది వెళితే ఎప్పటికంటే మీరు ఎన్నన్నా సన్నిధిని పక్కకు పెట్టి మీరు ఏం చేయాలనుకున్నా సరే అది మీకు వర్ధిల్లింపదు. అది మీ వలన కాదు. ఏమన్నా తాత్కాలిక లాభాలే, అన్నీ కూడా టెంపరీగానే ఉంటుంది బ్లెస్సింగ్స్ అన్నీ కూడా. కనుక దేవుడు తెలియజేస్తున్న ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు మందిరానికి పోతే నీకేముంటుందట? నీ జీవితాన్ని దేవుడు పచ్చని ఒలివ చెట్ల వలె, అంటే ఈ యొక్క పచ్చ దేనికి సాదృశ్యంగా ఉంటుందండి? బ్లెస్సింగ్స్, ధన్యత, ఆశీర్వాదానికి. అది ఏదన్నా కానీ అండి మీరు అనొచ్చు, ఆశీర్వాదం అంటే ఏంటంటే మీకు ఏదైతే అవసరమో, మీరు ఎందులో అయితే తక్కువగా ఉన్నారో, ఏది కొరకైతే ఎదురు చూస్తున్నారో వాటిని ఖచ్చితంగా దేవుడు సమర్థవంతంగా మిమ్మల్ని దీవించగలడు. ఇది మొట్టమొదటిది. రెండోది చూస్తే దేవుని సన్నిధిలో నానాటికి బలాభివృద్ధి పొందుతావట. చూడండి, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో 4 అలాగే 7వ వచనాలు ఒకసారి చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చూడండి, ఇక్కడ కూడా చూడండి, నేను చెబుతున్నవేవి కూడా బయట ఎక్కడో ఉంటే, నీ సొంత ఇంట్లో ఉంటే, లేకపోతే నీకు నచ్చిన స్థలంలో ఉంటే మీరు అభివృద్ధి చెందుతారనో లేకపోతే మీకు లాభం చేకూరుతుందో అన్నది ఎక్కడ కూడా రాయలేదు. ఇప్పుడు నేను చెబుతున్న ప్రతి వాక్యము కూడా కేవలం దేవుని యొక్క సన్నిధిలో జరిగే వాటినే దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. 84:4లో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, అంతేనా? లేకపోతే మీ ఇంట్లో నివసిస్తే ఇంక నీకు నచ్చిన స్థలంలో ఉంటే నీకు ధన్యత వస్తుందా? నో. మందిలో నివసించడం అంటే ఇక్కడ లిటరల్గా కూడా మీరు పెట్టి వేడ సర్దుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండమని కాదు. అది కూడా మళ్ళా ఏంటట? ప్రతినిత్యము కూడా దేవునితో నీకు ఏముండాలట? మంచి యొక్క సహవాసం ఉండాలి. సహవాసంలో ఎదుగుతూ క్రమం తప్పకుండా క్రమశిక్షణగా నువ్వు దేవుడు చెప్పి నువ్వు చేసినప్పుడట నీకు ధన్యత. ఇంకేం చేస్తారట? వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, సంబంధం కలిగి ఉంటారో, వారు దేవుడు తప్ప మరి ఇంకొకటి లోకం అనేది ఉండదు. వారు లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడే వారు లోకం అవుతుంది, కానీ లోకము వారి యొక్క జీవితంలో ఎంత మాత్రం ఉండదు. అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తారా? నిత్యము. మీరు కూడా స్తుతిస్తున్నారు కదా దేవుణ్ణి, చేయట్లేదా? స్తుతిస్తారు, కానీ నిత్యము స్తుతిస్తారా అంటే అది మీకే తెలియాలి. అయితే దావీదైతే చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా, ఎందుకంటే ఆయనలో ఎవరున్నారంటే దేవుడిలో ఆయన. అందుకనే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో మనకందరికీ తెలిసింది ఏంటంటే దేవుడు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అనేది, ఇంకా దేవునికి ఉద్దేశంలో నెరవేర్చువాడని ఆయనకి అలా పేరు ఎందుకుందంటే ఆయనలో లోకం లేదు, ఇంకేమీ లేదు దేవుడు తప్ప. అందుకని ఇక్కడ నిత్యము స్తుతించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, చేయగలుగుతున్నాడు. అంతేకాదట, చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. బలాభివృద్ధి, వృద్ధి చెందుతారట, బలం పొందుకుంటారట. ఎందులోని? దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ కూడా. మీరు అనుకోవచ్చు, నాకేం బలం ఉందండి, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నానంటే, మీరు వస్తున్నారు కానీ దానికి తగిన రీతిలో మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏమి ఆచరణ చేస్తున్నారు. అందుకే చెప్పాను నేను, కొంతమంది వినువారుగా ఉంటారు కానీ చేయువారుగా ఉండరు. వింటూ కూడా చెయ్యాలి. అందుకనే దేవుని ఒక వాక్యం చెప్తుంది కదా యాకోబు పత్రికలో, క్రియలు లేని విశ్వాసము మృతం అనేది. విశ్వాసం ఎంతో గొప్పదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విశ్వాసానికి నువ్వేం జోడించాలట? క్రియ జోడిస్తేనే దానికి వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీరు వస్తున్నారు, వింటున్నారు, చేయకపోతే వేస్ట్. విని చేయువారుగా ఉంటున్నప్పుడు ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయింపజేసుకున్నప్పుడే నీ జీవితంలో ఒక రిజల్ట్ చూస్తావు. దేవుడిచ్చే దాన్ని మీరు సంపూర్ణంగా మీరు పొందుకోవడానికి ఆ యోగ్యతను మీరు సంపాదించుకుంటారు. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. రెండోది ఏంటంట? మొదటిది ఏం చెప్తున్నాడు ఆయన?
పచ్చని ఒలీవ చెట్లు ఎవరైతే దేవుని సన్నిధికి ఆసక్తిగా వెళ్తారో వారి యొక్క జీవితాన్ని దేవుడు ఏ రీతిలో దేనితో పోలుస్తున్నట, ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు. పచ్చని ఒలీవ చెట్టుతో పోలుస్తున్నప్పుడు మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఒక చెట్టు చూడండి, చక్కగా వృద్ధి చెందిన చెట్టు, బాగా ఎదిగిన చెట్టు ఎంతోమందికి నీడనిస్తుంది కదండి, అవునా? అది ఎండాకాలంలో ఆ చెట్టు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, భయంకరమైన ఎండ వేడి తట్టుకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెట్టు నీడ మీరు ఆశ్రయించారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? సేద తీరుతుంది కదా. అబ్బా బాగుందండి, చక్కగా ఈ చెట్టు ఉండడం వల్ల నేను బ్రతికాను, కాస్త కొంచెం బాగుంది, అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అదే ఎండిపోయిన చెట్టు కిందకి ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళడం వల్ల ఏముంటుంది? ఏముండదు. ఇంకా పైపెచ్చు నువ్వు ఆ చెట్టుని తిట్టుకుంటావు, ఏంటిది ఎలాగుందని చెప్పి. కాబట్టి సో ఆ చెట్టుని, అందుకనే చూడండి దేవుడు కూడా 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇందులో లేదులేండి, అందులో ఉండదు, ఏముంటుందట, మన తండ్రి అలాంటి వాడట, వ్యవసాయకుడు కదా. అందుకనే చాలా సందర్భాల్లో మనిషిని చెట్టుతో పోలుస్తూ ఉంటాడు, ఆయన రైతుగా ఉంటాడు. కాబట్టి ఒక చెట్టు వలన ఎన్ని ప్రయోజనాలు, అది ఫలభరితంగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు కదా. అది ఫలాలు ఇస్తున్నప్పుడు, ఒక నీడ ఇస్తున్నప్పుడు, నీకు అది ఉపయోగకరంగా ఉంటున్నప్పుడు అందరూ కూడా మెచ్చుకుంటారు. అబ్బా భలే ఉందండి, ఈ చెట్టు చాలా తీయని ఫలాలు ఇస్తుందని అని చెట్టు గురించి మాట్లాడతారు. కానీ అదే ఆ చెట్టే కానీ ఒక నీడ ఇవ్వలేదు, ఒక ఫలం ఇవ్వలేదు అంటున్నప్పుడు దాన్ని ఎంతో దూషణకరంగా మాట్లాడతారు. ఎవరికి నచ్చదు ఆ చెట్టు గురించి, దాని గురించి రాంగ్గానే నెగిటివ్గానే చెప్తారు. అయితే సేమ్ ఆ చెట్టు స్థలంలో మీరు కూడా ఉండే ఒకసారి ఆలోచించుకోండి. మీరు వృద్ధి చెందుతూ ఫలభరితంగా ఉంటున్నప్పుడు మీ గురించి అందరూ కూడా మంచి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. అదే మీరే ఎవ్వడికి ఆశీర్వాదకరంగా లేకుండా, మీకు మీ జీవితాన్నే మీరు ఆశీర్వాదకరంగా లేనప్పుడు ఖచ్చితంగా ప్రయోజనం ఉండదు. అయితే ఈ ప్రయోజనాలు కలగాలంటే వారు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క సహవాసంలో ఎదగాలి. ఎందుకంటే ఆ సహవాసంలో ఏక అభిప్రాయం కలిగి ఉంటుంది. అందుకనే కదా 120 మంది మేడగదిలో ఏమయ్యారట, వారందరూ కూడా ఏక మనస్సుతో వారు ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని నాలుకల చేత విభాగించబడిన ఒక పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఏమయ్యారట, వాళ్ళందరూ కూడా అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆ 120 మంది కూడా ఒకే ఆలోచనతో ఒకటే దేవుడిని ఆయన ఆరాధిస్తున్నందున జరిగిన గొప్ప కార్యం అది. అంతేగాని 120 ఒపీనియన్స్ ఉన్నాయనుకోండి, ఆ రోజు కార్యం జరగదు. అందుకనే అందరూ ఒక చోట చేరినప్పుడు దేవుని యొక్క క్రియలు, కార్యాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అదంతా ఎక్కడంటే అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. అందుకనే చర్చ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. అది చాలా ప్రాముఖ్యమైనది కనుక దాని క్రమం తప్పకుండా వచ్చినప్పుడు దేవుడు నీకు దీవిస్తాడు. సో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంటూ వారందరికీ కూడా పచ్చని ఒలీవ చెట్లు వలె దేవుడు ఏం చేస్తారంటే వారిని దీవిస్తాడు. రెండోది ఏంటట, బలాభివృద్ధి, బలాన్ని అభివృద్ధి చేస్తాడు. అందరికీ బలం సహజంగానే ఉంటుంది, కానీ అది అభివృద్ధి పదంలో ఉండదు. దాన్ని అభివృద్ధి పరిచేవాడు దేవుడు. ఎందుకంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుడికున్న ఒక గుణాలు మనం కానీ గమనిస్తే, అందులో దేవుడు బలవంతుడు కదండి. బలవంతుడే కాదా దేవుడు? బలవంతుడు. మరి ఆయన బిడ్డలు కూడా ఆయన ఏ రీతిలో చూడాలనుకుంటున్నాడు? సేమ్ మీరు కూడా ఆయన బలవంతుడైపోయి మీరు బలహీనులుగా ఉంటే అదేం పోలిక? అది సరిది కాదు. కనుక మీరు కూడా బలవంతులుగా ఉండాలట. అలా ఉండాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఇంకా చూస్తే మూడో చూడండి, దేవుని సన్నిధిలో నీ శ్రమలు సమస్యలు పోతాయి. చూడండి అక్కడ కీర్తన గ్రంథం 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. రైట్. అలాగే 97:5 కూడా చూడండి. 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. చూడండి, యెహోవా సన్నిధిలో ఏమైపోతుందట, పర్వతాలు ఒక మైనము వలె కరిగిపోతాయట. అంటే పర్వతాన్ని ఎవరన్నా కరిగించగలరా? కనీసం ఇప్పుడు మనకి ఏదైనా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పటికీ కూడా మైనములాగా కరిగించే అలాంటి యంత్రం ఏదన్నా ఉందా ఇప్పటికి? ఎక్కడా లేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు.
కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుని సన్నిధిలో పర్వతములు ఎలా కరిగిపోతట, మైనము. అంటే ఆయన ఎంత ప్రభావశీలుడో గమనించండి, ఎంతటి పరాక్రమశాలో, ఎంతటి బలవంతుడో ఆయన యొక్క సన్నిధిని. అయితే నేను ఎందుకు ఈ యొక్క పోలిక చెప్తున్నానంటే, మనం 18లో మనం చూసాం, 6లో చూస్తే అక్కడ ఏమవుతట, ప్రార్థన చేస్తున్నప్పుడట నీ మొర ఆయన చెవులకు వెళ్తుందట, ఆయన వింటాడట. ఆయన వింటే నీ మొర వింటున్నప్పుడు నీ సమస్య ఏంటో ఆయనకి వెళ్ళినప్పుడు పర్వతాలు ఎలాగైతే మైనమలా కరిగిపోతున్నాయో, నీ సమస్యలు ఎంత పెద్దదైనప్పటికీ కూడా దాన్ని కూడా దేవుడు అలా కరిగించే స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. అయితే మరలా చెప్తున్నాను, ఇవన్నీ కూడా నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చేయాలనుకుంటే కుదరదు, బయట ఎక్కడ ఉండి చేయాలంటే కుదరదు. దేవుని సన్నిధికి రావాలి, అంతే. దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మాత్రం ఇలాంటివన్నీ కూడా సాధ్యపడతాయి. కనుక వీటిని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఏముందిలేండి అంటే ఏమి ఉండదు, ఇంకా ఏమీ ఉండదు, ఏమీ లేదు. ఏముందంటే ఏమీ లేనట్టే ఇంకా మీ జీవితంలో. కనుక ఇది గమనించండి. ఎప్పుడన్నా కాలేని పరిస్థితుల్లో మీరు రాలేకపోతే అది వేరే సంగతి, కానీ క్రమంగా మీరు మానేస్తూ ఉంటారు. ఆ మానేయడం వలన మీరు ప్రస్తుతానికి మీకు తెలియకపోవచ్చు ఎన్ని ఆశీర్వాదాలు మీరు కోల్పోతున్నారో. ఒక రోజు మీకు తెలుస్తుంది, ఆ రోజు మీరు రొమ్ము కొట్టుకొని ఏడవలసి వస్తుంది. ఎందుకంటే నేను ఏదో ఆషామాషిగా సరదాగా మిమ్మల్ని భయపెట్టడానికో చెప్పాల్సిన అవసరం నాకు ఎంత మాత్రమూ లేదు. నేను చెబుతున్నాను కదా, దేవుని యొక్క మందిరపు విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని అత్య రీతిలోనే పాటిస్తారు. ఎందుకంటే ఇక్కడ దావీదు మామూలుడు కాదండి, సామాన్యుడు కాదు. ఆయన చక్రవర్తి, ఆయన రాజు కూడా కాదు, చక్రవర్తి. ఎందుకంటే ఉమ్మడి యొక్క ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నాడు ఆ కాలంలో. రెండో రాజుగా ఇశ్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినాక రాజు అని మనం మాట్లాడుతున్నాం. కానీ అనేక దేశాలన్నిటిని కలిపి, అంటే 12 గోత్రాలని కలిపి ఉమ్మడిగా పరిపాలిస్తున్నాడు కాబట్టి అక్కడ చక్రవర్తిగానే ఉన్నాడు. సౌలు కూడా అలాంటి వాడే. కనుక మీరు ఆలోచించండి, చాలా అలాంటి వాడు దేవుని సన్నిధిని, ప్రసన్నతని అనుభవించిన వాడు ఎంతో ఉన్నతంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క అనుభవాల్ని మనకు ఒక కీర్తన రూపంలో పాడి మనకు వినిపిస్తున్నాడు. ఇంకోండి, మీరు ఇలా చేయండి, ఒలివ చెట్లలాగా పచ్చగా మీరు ఉంటారు, ఎందుకంటే నేను అలా ఉన్నాను అన్నాడు. ఇంకా బలాభివృద్ధి వస్తుందట. ఇంకా సమస్యలు, శ్రమలన్నీ కూడా మైనములా కరిగించగలిగిన సామర్థ్యత దేవునికి తప్ప మరెవరికీ లేదు. అయితే అది కూడా ఎక్కడ పొందుకున్నాడు, ఎక్కడ తెలుసుకున్నాడు అంటే, ఆయన ఎక్కడికి వచ్చాడట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మొర పెడుతున్నప్పుడు ఆయన మొర దేవుని యొక్క చెవులకు వెళ్తుంది. వింటున్నాడు. విని వెంటనే, అయ్యో నీ శ్రమ నాకు తెలుసు కదా, నీ సమస్య నాకు తెలుసు కదా, కాబట్టి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని ఎలా పోజేస్తానో మీరే చూడండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మీరు ఆలోచించండి, ఏదో యాదృచ్ఛికంగా ఏదో వెళ్ళాలి, నామకార్థమైన భక్తి మనం చేయాలి, మనకు ఒక సంఘం ఉండాలి, మనకు ఒక పాస్టర్ ఉండాలి అనే ఉద్దేశంతో మీరు వస్తే ఆ భక్తి ఎంత మాత్రము పనిచేయదు. దానివల్ల మీకు నష్టం, టైం వేస్ట్, అంతే. కనుక ఆలోచించండి. ఇది మనం తెలియని విషయాలంటే పోని అనుకోవచ్చు, తెలిసిన విషయాలే కానీ మనం ఆచరించడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. కనుక మీకు ఈ ప్రాబ్లం. కనుక ఇది సమస్యలు ఏమన్నా, శ్రమలు ఏదన్నా అందరికీ ఉంటాయి కదండి, అందరికీ ఉన్నాయి, నాకు కూడా చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి మనం ముందుకు వెళ్ళాలంటే ఇదే రైట్ ప్లేస్. ఈ టైంలోనే ఇక్కడే మాత్రం మనం సమస్యల్ని సంపూర్ణంగా సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతాం దేవునితో. హల్లెలూయా. మరి 4వది కూడా చూస్తే, కృపాక్షేమములు నీ వెంట వస్తాయట. ఇక్కడ కూడా చూడండి, కీర్తనలు 23:6లో కూడా చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అది ఎప్పుడు వస్తాయట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, ఇది వినడానికి చిన్న మాటే, కృపాక్షేమము అనేది వినడానికి చాలా చిన్న మాట. కానీ ఆ కృప విలువ తెలిసిన వాడు ఎవ్వరు కూడా వదులుకోరు ఎప్పటికీ కూడా. ఎందుకంటే అపోస్తలుల పౌలు గారు ఎంతో ఉన్నతమైన సేవ పరిచర్య చేశారు, మన అందరికీ తెలుసు. మన నూతన నిబంధన గ్రంథంలో చాలా మటుకు ఒక 14 పుస్తకాలన్నీ కూడా ఆయనకు రచనలే. కాబట్టి చాలా అనేకమైన లోతైన విషయాలు మనకి తెలియజేశాడు, సంఘాలను బలపరిచాడు, వ్యక్తిగతంగా సామూహికంగా. సువార్త దండయాత్రలో 3 ప్రయాణాలు చేశాడు. చాలా చాలా అంటే ఆయన గురించి చెప్పడానికి సమయం సరిపోదు. అలాంటి గొప్ప వ్యక్తే
కొన్ని సందర్భాల్లో అది ఆయన గ్రహించలేకపోయాడు. ఆయనకుంటున్నాక అనారోగ్య పరిస్థితులను బట్టి ఆయన సంపూర్ణతలకు వెళ్ళలేకపోయాడు. ఎంత గొప్ప పరిచర్య చేసినాక గనుడే. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆయనకుంటున్నాక కండ్లు సమస్య, అలాగే పెద్ద పేగు సమస్య ఆయనకు ఉండడం బట్టి ఆయన ఏం చేశారంటే, దేవా నన్ను బాగు చేస్తే నేను ఇంకా గొప్పగా పరిచర్య చేస్తాను కదా, నాకెందుకు నువ్వు స్వస్థత ఇవ్వట్లేదు? అనేకులకి నేను ప్రార్థన చేస్తే చెయ్యేస్తే వారికి స్వస్థతే కాదు, చనిపోయిన వాడినే బతికించేసాను నేను. అంతటి యొక్క అభిషేకము శక్తి నాకు ఇచ్చావు, కానీ నా విషయానికి వచ్చినాక నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అనే ఒక ఉద్దేశంతో దేవుడిని ఆయన్ని అడుగుతూ అన్నాడు. 2 మార్లు అడిగినప్పటికీ కూడా దేవుడు సరైన సమాధానం వివరణ ఇవ్వలేదు. కానీ 3వసారి వెళ్ళి మరలా అడిగినప్పుడు దేవుడు అప్పుడు తెలియజేశాడు, నా కృప నీకు చాలు. ఎప్పుడైతే దేవుడు నా కృప నీకు చాలు అని చెప్పాడో ఆ దినమే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే సంపూర్ణతలోకి వెళ్ళిపోయాడనే అనుకుంటాను. అంటే అప్పటి వరకు కృప గురించి ఆయన ఎంతో బోధించాడు, చేశాడు, కానీ ఆయన విషయానికి ఆయన అప్లై చేసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో నా కృప నీకు చాలంటే అప్పుడు అనుకున్నాడు, కృప ఉంటే అసలు కృపకు మించినది ఇంకేదీ లేదు. కృప ఉంటే ఏమీ లేదు, ఆయన ఉన్నట్టే. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే దేవునికి ఉన్న ఒక 198 పేర్లలో ఒక పేరంటే కృపకు మూలమగు ఆత్మ. హల్లెలూయా. కనుక ఎవరైతే కృపకు మూలమగు ఆత్మను తునీకరిస్తారో వారు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతాడని మనం చాలా సంవత్సరాల క్రిందట మనం అధ్యయనం చేసాం. కనుక మీరు ఆలోచించదగిన విషయం ఏంటంటే, ఆ దేవుడే నేనే నీకుంటే స్వస్థత నీకెందుకు, ఎందుకంటే నేను చూసుకుంటాను కదా అన్న రీతిలో దేవుడు చెప్పినప్పుడు ఆయనకు అర్థమైన తర్వాత ఆయన పరిస్థితి పూర్తిగా భిన్నమైపోయింది అనమాట. అప్పటి వరకు కూడా ఒక రేంజ్లో వెళ్తుంది. ఆ తర్వాత ఆయన ఏమైపోయాడంటే, అప్పటి వరకు కూడా ఆయనకి ఒక చిన్న ములులా ఉండి ఆయనకు గుచ్చుతా ఉంటూ ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించేవాడు ఆయన అంత పరిచర్య చేస్తున్నప్పటికీ. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క మాట పలికాడో ఆయన ఏం చేశారంటే ఆయనకున్న సమస్య మర్చిపోయాడు, అనారోగ్య స్థితిని మర్చిపోయాడు. ఇంకనూ ఉధృతంగా ఆయన సేవా పరిచర్య చేసినట్టుగా బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. ఎప్పుడు ఈ యొక్క 2 కొరింథీలో దేవుడు చెప్పిన ఒక మాటని ఆయన తీసుకుని అక్కడి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా చూడండి మీరు ఆయనకు చేసిన పరిచర్య. అంతకు ముందు వరకు ఆయన చేసిన పరిచర్య రోమపత్రికలో నుంచి ఈ 2 కొరింథీ పత్రిక వరకు ఆయన చేసిన పరిచర్య ఒకలాగా ఉంటుంది. 2 కొరింథీ నుంచి హెబ్రీ పత్రిక వరకు ఆయన చేసిన పరిచర్య ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడో దేవుడితో ఆయన తెలుసుకున్నాడు, అందుకనే అంత విలువైనది. కనుక ఇక్కడ దావీదుకి అది ముందే దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు కాబట్టి ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మరలా చెప్తున్నాను, ఇక్కడ మీకు దేవుని కృపాక్షేమము రావాలి అనేసి అంటే అది మందిరానికి లింక్ అయి ఉంది, దేవుని సన్నిధికి లింక్ అయి ఉంది. కనుక నువ్వు దేవుని సన్నిధిలో మాత్రమే ఇలాంటి యొక్క అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. దేవుడు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు కూడా. కనుక ఎప్పుడు కూడా మందిరాన్ని నిర్లక్ష్యము చేయకండి. నాకు సమయం ఉన్నప్పుడు వస్తాను, నాకు నచ్చినప్పుడు వస్తాను, ఇలాంటి వైఖరి ఉంటే వారికి నేను చెప్పేది ఏది కూడా మీకు జీవితంలో అప్లై అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. నేను మరలా చెప్తున్నాను, కాని పరిస్థితిలో, చాలా ఎమర్జెన్సీలో మీరు రాలేని పరిస్థితిలో అది వేరు సంగతి. ఎందుకంటే అది ఒక నిజంగా జెన్యూన్ అనుకోండి, దేవుడికి తెలుసు కదా మీ జీవితంలో నిజంగా తనకి రావాలని ఉంది, మనసు ఉంది, కానీ రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితి అని దేవుడు దానికి ఏదైనా వెసులుబాటు ఇస్తాడేమో. కానీ మీరు రాగలిగినప్పటికీ కూడా మీరు రాలేని రీతిలో మీరు ఉంటే దానివల్ల మీకు ప్రయోజనం శూన్యం. ఇది 4 ఏంటంటే దేవుని సన్నిధిలో ఏముంటుందట, మీకు కృపాక్షేమము ఉంటుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 5 చూస్తే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును. చూడండి, కీర్తనలో 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సంతోషం గురించి మనం డిఫైన్ చేస్తే మాట్లాడుకుంటే నాకు చాలా వాటిలో సంతోషం దొరుకుతుందండి, సంతోషం అనుభవించాను కూడా, అనుభవిస్తాను కూడా అని మీరు అనుకోవచ్చు. ఇవేవైనా సరే లోకానుసారంగా మీరు ఏదైనప్పటికీ కూడా నేను చెప్తున్నానో అవన్నీ కూడా తాత్కాలికంగా ఖచ్చితంగా మీకు సంతోషాన్ని ఇస్తాయి. అదేదన్నా కానివ్వండి,
అది అధికమైన అధికారము, డబ్బు, తెలివి, అందము, హోదా ఇవన్నీ కూడా మీకు తాత్కాలికంగా ఖచ్చితంగా మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఆస్తులు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. ఇక్కడ సంపూర్ణతలు ఎప్పటికే ఉండదు. అది కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన నిత్య శాశ్వతుడు కదా. నిత్యుడగు తండ్రి అని ఆయనకు ఒక పేరు కూడా ఉంది. అంటే నిత్యము ఉండేవాడు ఆయన, మీకు సంతోషాన్ని కలుగజేసేవాడు. మీకు ఎక్కడ తిరిగినా తాత్కాలికంగా మీకు ఏదన్నా మీరు పొందుకోలేరు అంటలేదు, పొందుకుంటారు, కానీ అవన్నీ కూడా టెంపరీ. కానీ దేవుని సన్నిధి మాత్రం అందులో ఏమంటే సంపూర్ణ సంతోషం ఉంటుందట. అయితే మీరు నేను వస్తున్నానండి, అయినా నేను అనుభవించలేకపోతున్నానండి అని మీకు అలాంటి యొక్క భావన ఉంటే నేను చెప్తున్నాను, మీరు ఇంకనూ కొన్ని సరి చేసుకోవాల్సినవి. ప్రతి మనిషికి కూడా ఒక డార్క్ సైడ్ ఉంటుంది, ఒక షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా వస్తువుకి చాలా పదును ఉందనుకోండి, అది ఏదన్నా సరే కోణాలు, ఇప్పుడు చూడండి ఆ పోడియం ఉంది, దానికి 4 కోణాలు ఉన్నాయి కదా, ఆ 4 సైడ్స్ కూడా పదును ఉందనుకోండి, బాగా షార్ప్గా ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు, దాన్ని ఫైల్ చేస్తారు కదా, చెక్కుతారు. ఎందుకంటే అది గుచ్చుకోకుండా ఉండాలి. అలా గుచ్చుకోకుండా ఉంటున్నప్పుడు దాన్ని వాడడానికి ఇష్టపడతారు ఎవరన్నా. అంతేకాని దాని దగ్గర నుంచుంటే మనకందరికీ కూడా రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అనే కాన్సెప్ట్తో ఉన్నారనుకోండి, అంతే సంగతులు, ఏముంటుంది. ఇంకా మీరు ఒక పాట పాడి కూర్చున్నాడికి 4 గాయాలు అవుతాయి. ఎవడు వాడతాడు దాన్ని? ఎవడు వాడు. కనుక మీరు అంటే ప్రతి మనిషికి కూడా ఒక డార్క్ సైడ్ ఉంటుంది, షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం వాక్యంతో దాన్ని ఏం చేస్తాడో ఫైల్ చేస్తామో అప్పుడు నువ్వు వాడబడతావు. నీ దగ్గరికి ఎవరైనా వస్తారు, నువ్వు చెప్పింది వింటారు, అంతేనా? కనుక ఇక్కడ కూడా చూడండి, అందుకనే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందట. మరి ఎక్కడ మీకు దొరకదు. మీరు ఇది ఖచ్చితంగా ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోవాలి, మీ జీవితం ఇది జరగాలంటే మీ యొక్క షార్ప్ ఎడ్జెస్ ఏంటో మీకే తెలుసు, నేను చెప్పనక్కర్లేదు కదా, అది నా పని కాదు. మీకు మీ దేవునికి మధ్యలోనే అది మీరు తెలుసుకోవాలి. కనుక దాన్ని మీరు ఫైల్ చేసుకోగలిగితే, సంపూర్ణతలో రాగలిగితే ఖచ్చితంగా మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ధ్యానిస్తున్న వారిలో కానీ పూర్వమందు ఉంటున్న భక్తులే కానీ దేవుని సన్నిధిలో ఎవడు కూడా ఆనందం లేకుండా లేడు. అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నతంగా వారు ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. కనుకనే వారు చనిపోయినను ఇంకా బ్రతికే ఉన్నారు. ఈ రోజుకి మనం ధ్యానిస్తున్నాం కదా, ఎన్నో వేల సంవత్సరాల కిందట వాళ్ళు చనిపోయారు, కానీ బట్ స్టిల్ దావీదు కూడా మన మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. కనుక ఇది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఇంకా కుడి చేతిలో నిత్య సుఖము కూడా ఉంటాయని దేవుడు చెప్తాడు. ఇంకా 6 చూస్తే ఘనత ప్రభావమును కలుగుతుందట దేవుని సన్నిధిలో. కీర్తన 96:6 కూడా చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. సో ఇది కూడా చూడండి, ఇక్కడ ఘనత ప్రభావములు. అయితే నేను చెప్తున్నాను, ఈ విషయానికి వస్తే మీకు ఎవడు కూడా ఇది చేయలేరు. ఏదన్నా ఇచ్చినా వారు మీ దగ్గర నుంచి స్వార్థపూరితంగా వారు ఆశించే మిమ్మల్ని పొగడాలి, అంతేనా? ఒక మనిషి నిన్ను ప్రేస్ చేయాలి, పొగడాలంటే ఏదో మీ ఇద్దరికి మధ్యలో ఒక డీలింగ్ ఉండాలి, అంతేనా? ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడు అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో కొంచెం పాలిష్ చేస్తాడు, అలాగా ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడైతే అలా కాదు. ఇక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. చూడండి, దేవదూతలకు కూడా ఆయన మహిమనివ్వడు, దేవదూతలకి కూడా ఆయన గణపరచుడు. దేవదూతలకి ఏమి ఇవ్వడండి, ఒక ఆజ్ఞ ఇస్తాడు అంతే. అంటే వారు నీకు పరిచర్య చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి అంతే దేవదూతలు. మళ్ళీ ఆ దేవదూతలు ఎంత శక్తివంతమైనవండి, వాటికి శక్తులు లేవా? అసాధారణమైన శక్తులు అవి. అవి చూడడానికి కూడా ఎలా ఉంటాయండి, శరాపులు, కెరాపులు, ఇవన్నీ కూడా కెరూబులు, ఇవన్నీ కూడా వాటి యొక్క మనం ఎవరు చూడలేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. కానీ బట్ చూసిన వారు, అలాగే కొంతమంది బైబిల్లో వాటి గురించి వివరణ ఉంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మో ఇలా ఉంటాయా అన్న రీతిలో. కనుక అంతటి యొక్క
ఉన్నతమైన దేహాలు కలిగినప్పటికీ కూడా, అంతటి శక్తి ఉన్న ప్రభావం ఉన్నప్పటికీ కూడా అవి కేవలం పరిచర్య చేయడానికి నియమించబడినవి. కానీ దేవుడైతే మాత్రం నీకు ఏం చేస్తారట, ఆయన సన్నిధిలోకి వస్తే నీకు ఏమిస్తారట, బల సౌందర్యం ఇస్తారట, ఇంకా ఘనతా ప్రభావములు కూడా మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన స్థితి ఏంటంటే, అసలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన యొక్క స్థితి ఏంటి చదవండి. ఎవరూ సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నాడు కదా ఆయన. ఎవరు వెళ్ళలేరు, ఆయన ఒక పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అంత తేజస్సుతో కలిగి ఉన్నాడు. 1,000,000 సూర్యుళ్ళు తేజస్సు కలిగి ఉన్నాడు. మనం ఒక్క సూర్యుడినే అక్కడి నుంచి ఇక్కడికి అంటే 150,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న సూర్యుడిని మనం ఒక్క 2 సెకండ్లు 10 సెకండ్లు చూస్తే కళ్ళు ఏం కనపడవు కదా. అది కూడా మళ్ళా ఒక సూర్యకిరణం భూమి మీదకి తాగడానికి 8 నిమిషాలు పడితే అంత మీకు 8 నిమిషాలు ఎందుకు చెప్తాను కదా, మీరు కొన్ని సెకండ్లు చాలు మీ కంటి ఒక దెబ్బతినేస్తుంది, ఏమీ కనపడదు. అలాంటిది అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎవరూ సమీపించరాని తేజస్సు అనేది. అంతటి యొక్క వైభవంతో దేవుడు మహామహిమలో ఆయన ఉంటున్నాడు. అలాంటి వాడు అక్కడ, అలాంటి వాడికి ఉంటున్న మహిమ అంతది. అలాంటి దాన్ని దేవుని సన్నిధిలో అల్పుడు అయిన నీకు కూడా దేవుడు అలాంటి ఘనతా ప్రభావం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఏదో విని వెళ్ళేవారం కాదు, కానీ దేవుడు నా కొరకు ఎంతగా సిద్ధపరిచాడా, ఎన్ని యొక్క విషయాలు ఎంతగా నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ నేనే దానికి అర్హుడిని కాకుండా నేను నిర్లక్ష్య వైఖరితో నేను వెళ్ళిపోతున్నాను అనేది మీకు తెలియాలి. మీరు రియలైజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి సార్థకత. ఏమిస్తారట దేవుడు, ఆయన సన్నిధులు. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చేవి కాదు. మీరు రండి, ఒక చోటకి రండి, రండి ఆ చోటకి. చూడండి, మీరు పాత నిబంధన భక్తులందరినీ కూడా వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. అది యెహోషువ కానీ, మోషే కానీ, దావీదు కానీ, అబ్రహాము కానీ, హానోకు కానీ, ఎవరైనప్పటికీ కూడా వారందరినీ కూడా దేవుడు వారితో మాట్లాడదలుచుకున్నప్పుడు ఒక కొండ మీదకో ఒక స్థలానికో పిలిపించుకొని కూర్చొని ఆయన మాట్లాడి ఆయన సన్నిధిలో వారిని ఉంచేవారు. అంటే ఎక్కడ పెడితే అక్కడ కాదు, అంటే ఒక స్థలాన్ని, ఒక ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలంలో దేవుడు మాట్లాడేవాడు. మోషే ప్రత్యక్షపు గుడారంలో కూడా చూడండి, ఆ గుడారం ఎందుకు కట్టాలి, ఆయన సన్నిధి అక్కడ ఉంది కనుక, ఆ నిబంధన మందసము అందులో ఉంది కనుక. అలాగా ఇప్పుడు మనందరికీ ఒక నిబంధన మందసాలు మనకి ఇప్పుడు లేవు కదా. కనుక మనందరం కూడా ఒక చోటను మనం ఏం చేస్తున్నట, సంఘముగా ఏర్పడి దాన్ని మనం ప్రతినిత్యము కూడా ఏం చేయాలట, అపోస్తులు చేసిన ఒక బోధన మనం అనుసరిస్తూ దాన్ని ఏం చేయాలట, దాని మీద మనం కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే వారు ప్రతిరోజు కూడా ఏం చేస్తారట, ఇంటింట మానక ఏం చేస్తారట, సువార్తను ప్రకటిస్తున్నారట. ఆదివారం వారు రొట్టె విరుస్తున్నారని కూడా దేవుని వాక్యం చెప్తుంది కనుక. అందుకనే హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఒక మాటని నేను మూలవాక్యంగా తీసుకున్నాను. హెబ్రీ పత్రిక 10:24లో మానునట్టుగా, అంటే వారు మానేస్తున్నారు కొంతమంది. అలా మానడం వల్ల ఎంతో నష్టపోతున్నారు. కానీ ఒకవేళ కానీ మీరు రెగ్యులర్గా కానీ మీరు చేసుకోగలిగితే, ఇప్పుడు నేను చెబుతున్నాక దీవెనలు ఆశీర్వాదాలకి మీరే పాత్రుడు, ఇంకెవరికి లేదు ఇవన్నీ కూడా. ఎందుకంటే చూడండి, సండే అంటే ఒక క్రైస్తవులకి అది ఎంతో పరిశుద్ధ దినము. దేవుడు ఆచరించమన్నాడు, విశ్రాంతి దినముగా మనం పాటిస్తున్నాం, మనం పాటించాలి. కానీ లోకమంతా కూడా సండే అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ కదా, ఫుల్ ఎంజాయ్మెంట్. ఒకప్పుడు మీరు కూడా అలాంటి యొక్క పరిస్థితుల్లోనే ఉన్నవారే కదా. ఆదివారం వస్తే మీరు కూడా ఎలా ఉండేవారు. కానీ ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నారో మీ పరిస్థితి విధానం మార్చుకున్నారు కదా. కనుక వారికి మనకి వ్యత్యాసం ఉంది. అయితే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని సన్నిధిని అనుభవిస్తారో, వారికి దేవుడిచ్చే ఒక ప్రతిఫలం, ఒక మంచి యొక్క ఈవులు దీవెనలు ఇవన్నీ కూడా. సో దేవుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నట, ఘనతా ప్రభావములు కూడా దేవుని సన్నిధిలోనే కలిగితే కనుక వాటిని ఎవరు కూడా నిర్లక్ష్యము మనం ఎంత మాత్రము చేయకూడదు. ఒకళ్ళు చేస్తే, ఇప్పుడు నేను చెబుతున్నవి ఏవి కూడా మీ జీవితంలో ఎంత మాత్రము కూడా అవి రావు. ఇంకా చూస్తే యెహోవా ప్రసన్నతను చూడు అంటున్నాడు ఇక్కడ చూడండి, అవి కూడా మనకు కలుగుతాయంట. కీర్తనలో 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయును నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది చూడండి, ఇవన్నీ కూడా దావీదే. ఎందుకంటే
ఎవరన్నా సరే అనుభవపూర్వకంగా చెబుతున్నప్పుడు మనం నమ్మాలి, ఎందుకంటే వారి జీవితంలో జరిగింది కాబట్టి. ఇప్పుడు జరగకుండా చెప్తే ఏదో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ జరిగినప్పుడు ఒక భక్తుడిగా ఆయన చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా 26:8 కూడా చూడండి. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కనుక ఇవన్నీ కూడా ఈ ప్రసన్నతను మనం చూడగలిగే స్థితిలో ఎప్పుడు ఉంటామంటే దేవుని సన్నిధిలో మాత్రమే. ఎక్కడ పడితే రోడ్డు మీద, ఇంట్లోని, మళ్ళీ చెబుతున్నాను, వీటిలో ఎక్కడ కూడా మీరు అంతగా అనుభవించలేరు, చూడలేరు. కేవలం దేవుని యొక్క మహిమ సన్నిధి ఒక చోటన నిలుస్తాడు దేవుడు. ఎక్కడంటే ఏక అభిప్రాయం వచ్చినప్పుడు, ఎక్కడైతే అందరూ కలిసి ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తారో అక్కడ దేవుని యొక్క ప్రభావము, ప్రసన్నతని వారు అనుభవించగలుగుతారు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ భక్తులందరూ కూడా అనుభవించగలిగారంటే దేవుని సన్నిధిలో వారు గోజాడినప్పుడు దేవుని ప్రసన్నతను చూడగలిగారు, వారు చూశారు. మోషే కూడా దేవుని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. సో దేవుడు ఏం చేశారట, ఆయనక ప్రభావం వెళ్ళిపోవడం దేవుడు చూపించాడు, వెనక భాగాన్ని చూపించాడు. అంటే ఆశపడితే దేవుడు నిజంగా చేస్తాడు. సో దేవుని ఉగ్రత రాకుండా ఒక వ్యక్తి ఒక 30 లక్షల మందిని అడ్డుకోగలిగాడంటే ఆయన సామాన్యుడైతే కాదు కదా. అంటే నిత్యము కూడా దేవునితో ఆయనకున్నాక సహవాసం ఎలాంటిదో ఆలోచించండి. కనుక మనం ఆయన ప్రసన్నతను మనం అనుభవించాలంటే, అంటే పేర్లు బాగుంటాయి, పదప్రయోగం బాగుంటుంది, కానీ అందుకే నేను అంటాను, ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి హితబోధ చేస్తుంటారు. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 1-6 చూస్తే మనం ఎప్పుడు వాడుకలో మనం మాట్లాడుతుంటాం ఏంటంటే, పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఇక మీదట అనేకులు మనకి తారసపడతారు. అంటే ఒకప్పుడు నిజంగా వారు భక్తిగా ఉన్నారు, దేవుని శక్తిని ఆశ్రయించారు, వారి జీవితంలో ఆ కార్యాలు నిరూపితం చేసుకున్నారు, చూపించగలిగారు. కానీ రాను రాను కాలక్రమేపీ ఏమైపోతుందంటే, భక్తుల అంటే భక్తులే, క్రైస్తవులు అంటే క్రైస్తవులే, కానీ వాళ్ళ భక్తి ఉండదు, క్రీస్తు ఉండడు. అప్పుడు ఏమవుతుంది, దీని గురించి ఒక దైవజనుడు అంటాడనమాట, స్వీట్ చిల్లీ. చెప్పాను కదా మీకు, స్వీట్ చిల్లీ అంటే తీయని మిరపకాయ. అనండి, మిరపకాయ తీయగుంటుందా? మరి ఎందుకు అలా అంటాం? తీయని మిరపకాయ అసలు లేదు కదా, కానీ ఆ తీయని మిరపకాయ అంటున్నాం అంటే అందులో ఏదో ఉందని, అంతేనా? అంతే. అలా మిరపకాయకి ఒక సహజ లక్షణం ఏంటి? కారం కదా. మరి ఆ కారం ఉంటున్నప్పుడు దాన్ని తీయని ఎందుకు అన్నాం అంటే, క్రిస్టియన్స్ కూడా ఈ రోజుల్లో, క్రైస్తవులు కూడా అలాగే అయిపోతున్నారనమాట. క్రైస్తవులు అనే ట్యాగ్ లైనే ఉంటుంది అనమాట, ఐఎమ్ క్రిస్టియన్ అని గ్రేట్గా చెప్తారు, కానీ దేర్ ఇస్ నో క్రైస్ట్. క్రీస్తు లేని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు అనేది మీరు ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ప్రసన్నతను మనం చూడగలుగుతాం దేవుని సన్నిధిలో మాత్రమే. కాబట్టి మనము ఊరికే వచ్చి మనం ఏదో భక్తి చేసామన్న అనిపించుకొని మీకు మీరే శబాష్ అనుకొని తృప్తి పొంది వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందండి? కనుక తింటున్నారంటే తినాలా, తినడం వల్ల మీకు బలం రావాలా, మీరు తృప్తి చెందాలి. అంతేగాని తిన్నట్టు నటిస్తే తిన్నట్ట, బలం వచ్చినట్ట. ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట. భక్తి చేస్తానంటే భక్తి చేస్తున్నాం అంతేగాని నిజంగా అందులో ఏమీ పసలేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా చూద్దాం, దేవుని సన్నిధిలో సమృద్ధి వలన సంతృప్తిని అందుతారట. దేవుని సన్నిధిలో సమృద్ధి, సంతృప్తి. చూడండి ఇక్కడ 36:8 కీర్తనలు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇది కొంచెం కష్టతరమే. ఎందుకంటే మనిషి అంట వాడికి ఎప్పుడు తృప్తి ఉండదట కదా, తృప్తి లేనివాడే మనిషి. కానీ దేవుడు చెప్తున్నాడు, తృప్తి కలిగి నువ్వు జీవించాలి అంటున్నాడు దేవుడు. అయితే ఎక్కడ కూడా మనిషి సాటిస్ఫై అవ్వడు, కానీ దేవుని సన్నిధిలో సాటిస్ఫై దేవుడు చేయగలడం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట, నీ మందిరం యొక్క సమృద్ధి వలన అంటే ఎక్కడంట, మళ్ళీ లింక్ ఇదంతా కూడా దేవుని యొక్క మందిరానికే లింక్ పెట్టాడు, ఈ సహవాసానికే లింక్ పెట్టాడు అంతే. కాబట్టి దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి
త్రాగించుచున్నావు అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మాత్రమే మనకేంటట సమృద్ధి, సంతృప్తి. ఈ రెండు కూడా దేవుని సన్నిధిలో తప్ప మరి ఏ ఒక్కరు, నేను చెబుతున్నాను మీకు ఇప్పుడు నేను చెప్పినవి ఏమన్నా సరే మీరు నాకు వచ్చేయండి అనుభవించానంటే అవన్నీ కూడా టెంపరీయే, తాత్కాలికంగానే మీరు ఇవన్నీ అనుభవించి ఉంటారు, అందులో డౌట్ లేదు. కానీ ఖచ్చితంగా శాశ్వతంగా మీరు ఎప్పటికీ కూడా ఇవన్నీ కూడా మీరు పొందుకోవాలి, అనుభవించాలంటే ఖచ్చితంగా అది దేవుని సన్నిధికి మాత్రమే సాధ్యం అది. కనుక మీరు ఇక్కడికి వస్తే తప్ప మీరు సంపూర్ణంగా మీరు ఏది కూడా మీరు పొందుకోలేరు. ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు దేవుని వాక్యమే మనకి బోధిస్తుంది. కనుక ఆ వాక్యానికి విరుద్ధంగా ఎవరన్నా ఏమైనా చేయాలనుకుంటే వారు ఎంత మాత్రమూ వర్ధిల్లరు కదా, దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా చూస్తే కీర్తనలు 92:13 కూడా చూడండి, దేవుని సన్నిధిలో మీరు ఏం చేస్తారట, వర్ధిల్లుతారట. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఇది చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, నాకు అదే కావాలండి, నేను అదే అనుకున్నానండి అనుకుంటారు. అనుకోవడం వల్ల ఏం ఉపయోగం? అది మీకు జీవితంలో జరగకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలని అందరికీ ఉంటుంది, కానీ ఎవరైతే దానికి తగిన రీతిలో కృషి చేస్తారో, కష్టపడతారో, దేవుని సహాయం కోరుకుంటారో వారి కదా అవుతారు. అందరికీ కోరికలు, ఆశలు ఉంటాయి, కానీ నెరవేర్చుకోవడానికి ఎవరు దానికి తగిన రీతిలో సహాయం పడుతున్నారు అనేది మీరు ఆలోచించాలి. కనుక ఇక్కడ వర్ధిల్లడం అనేది చాలా బాగుంటుంది, చెవులకి చాలా వినసంపుగా ఉంటుంది కదండి. ప్రాస్పారిటీ అంటే చాలా మంచిది, అందరూ కోరుకున్నది అది, కానీ ఎంతమంది నిజంగా వర్ధిల్లుతున్నారు అది మీ యొక్క వ్యక్తిగతం, మీరు ఆలోచించుకోవాలి. కనుక దేవుడైతే మాత్రం ఖచ్చితమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఏంటంట, యెహోవా మందిరములో నాటబడిన వారై, ఎవరైతే యెహోవా మందిరంలో నాటబడతారో, అదే నేను స్టార్టింగ్లో అడ్రస్ చేశాను, మీకు బాధ్యత లేకపోతే, సమర్పణ లేకపోతే, మీరు ఇంకనూ మీ యొక్క తలాంతులు దేవుని కొరకు వినియోగించకపోతే, నాది కాదు కదా నేను వచ్చిపోతాను అనుకుంటే మీరు ఎలా నాటబడిన వారు అవుతారు? అవరు కదా. మీరు నాటబడిన వారు అయితే వారికి చెప్తున్నాడు, వారు మన దేవుని ఆవరణంలో ఏమట వర్ధిల్లుతారట. అంటే ఒక సమర్పణ కలిగి దేవుని కొరకు నేను ఏదన్నా చేయాలి. చూడండి, అంటే మనిషి ఏ రీతిలోకి వెళ్ళిపోవాలంటే, తన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే దేవుని పట్ల అపోస్తలుడు పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ రీతిలో మీరు వెళ్ళిపోవాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే అంతే. అంటే నేను బ్రతికితే క్రీస్తు కొరకు, అయితే నేను చనిపోతే అది దేవునికి లాభంగా, నాకు లాభంగా ఉండాలి అని అంతటి యొక్క మనసులోకి వెళ్ళాలి. కనుక మీరు ఆలోచించండి, మీరు దేవుని కొరకు మీరు ఏదైనా చేయడానికి మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వస్తేనే కదా ఇది జరిగేది. కనుక ఈ రావడమే ప్రాబ్లం, స్టార్టింగ్ ప్రాబ్లం చాలామందికి. కొంతమందికి వస్తారు కానీ మళ్ళా దాన్ని సంపూర్ణంగా కంటిన్యూటీ అనేది ఉండదు. ఆ రెండు ప్రాబ్లమే, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ఎవరైతే ఒక నిర్ణయం చొప్పున నిలబడిపోతారో, వారు ఉంటారో, ఆ సమర్పణలు ఉంటారో, వారు ఖచ్చితంగా ఏమిటట ఆవరణం వర్ధిల్లుతారు. ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు. మీరు ఆ స్థితిగతులు అన్నీ దేవునికి అనవసరం చెప్తున్నా. అందరికీ ఒకటే తలాంత ఉండదండి. కొంతమంది చాలా చక్కగా పాడతారు, కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, చక్కగా వాక్శక్తి ఉంటుంది, ఇంకా అన్నీ ఒక్కొక్క విధానంలో ఉంటారు. కానీ నీ యొక్క టాలెంట్ దేవుడు చూడట్లేదు, నీ సమర్పణ చూస్తున్నాడు కదా, నీ అవైలబిలిటీ చూస్తున్నాడు కదా, నువ్వు దేవుని కొరకు ఎంత ఆసక్తిగా ఉన్నావో చూస్తున్నాడు కదా. అలాంటిది కానీ దేవుడికి నీలో కనబడితే ఖచ్చితంగా నిన్నెందుకని దరిద్రులుగా ఉంచుతాడు దేవుడు, నిన్నెందుకండి అభివృద్ధి పరచకుండా ఉంచుతాడు. ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు కదా, నువ్వు నాటబడితే వర్ధిల్లుతావు, అంతేనా? ఒక విత్తనం కానీ భూమి కింద మరి పెట్టినప్పుడు అది ఏమవ్వాలి? అది చచ్చిపోవాలి, మొలకెత్తాలి, మహావృక్షం అయిపోవాలి, అవునా? అంటే మనకు వైఖరి మనం మార్చుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకలు కూడా ఏదో విన్నాను, ఏదో ఎవరో పాడారు, మందిరానికి వెళ్తే ఏదో పాట. ఏం పాట అమ్మా, మీరేనా పాడారు? ఏంటది? మందిరానికి వెళ్ళినా మనసు మారలేదట. ఇక్కడికి వస్తే ఇదే ఫైనల్ స్టేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మారకపోతే ఎక్కడికే మారదు. గుర్తుపెట్టుకోండి, ఇదే అల్టిమేట్, ఇదే లాస్ట్. ఇక్కడికి వచ్చినాక ఏదన్నా కార్యం జరగాలి. ఇక్కడ కూడా జరగట్లేదంటే మరి మీరు నిజంగా కృప పొందిన వాళ్ళే, మీరు ఆలోచించుకోండి, అది నాకు సంబంధం లేదు. రైట్. ఏంటట, దేవుని సన్నిధిలో ఏముంటుందట? వర్ధిల్లుతారట. ఇంకా
దేవుని సన్నిధిలో మేలులు పొందుకుంటారు. కీర్తనలో 65వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. ఇది కూడా ఇదే, దీని కొరకే చాలా మంది ఒక 90% వచ్చి జనాలందరూ కూడా దీని కొరకే వచ్చేస్తారు కదా. మేలులు పొందుకోవాలి, తప్పేం కాదు, మంచిదే. కానీ కేవలం మేలు పొందుకోవడానికే వస్తారా? దేవుని ఆరాధించడానికి కాదా? అంటే దేవుడికి నీకు ఎప్పుడు కూడా బిజినెస్ డీలేనా, వ్యాపార లావాదేవీలేనా దేవునికి నీకు? నో. దేవుడు నీకు చేసినా చేయకపోయినా నీకు ఆయన దేవుడే అయి ఉండాలి అనే అలాంటి మనసు ఉండాలి, అవునా కదా? నాకు ఏదన్నా అవసరత తీరిస్తే నాన్న, లేకపోతే నాన్న కాదు, ఇటు అలా కాదు కదా. అవసరం తీర్చినా తీర్చకపోయినా ఆ మంచి వాడన్నా దుర్మార్గుడైనా నీకు నాన్నే, అందే కదా, అందులో ఏమి మార్చడానికి లేదు. కాబట్టి దేవుడు కూడా అలాగని చెప్పి దుర్మార్గత అనేది, దుష్టత్వం అనేది దేవునిలో ఎంత మాత్రము లేదు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, చెప్పండి కదా. మరి దేవుడు మంచోడే, కానీ మీరే ఏంటో అది కూడా మీరే చెప్పండి, నాకెందుకే. కాబట్టి ఇక్కడ చూడండి, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ మేలులు, అనేక మేలులు దేవుడు మనకి చేసి ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు. మేలు అంటే ఏదో పెద్ద జరిగితేనే కాదు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే అది ఒక దేవుని యొక్క కృపా మేలే కదండి. కనుక వీటిలో ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. ప్రతి నిత్యము కూడా దేవుని స్తుతించాలి. ఈరోజు మనం ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే, ఒకప్పుడు స్థితి మీరు గమనించండి. ఒక 15 సంవత్సరాల కిందట మీరు ఎలా ఉన్నారు? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో దేవుడు మిమ్మల్ని చక్కగా ఉన్నతంగానే దీవిస్తూ ఉన్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో మేలులు పొందుతున్నారు కదా. అయినప్పటికీ కూడా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. చూడండి, ఎవరైనా సరే మనం ఒక స్థితి నుంచి ఒక స్థితికి వచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనేదే. ఒక 10,000 రూపాయలకి జీతానికి ఎవరైనా చేరాడు అనుకోండి, వచ్చే సంవత్సరం లేకపోతే ఆ పని మానేసి వేరే పనికి వెళ్తే 5,000కి జాయిన్ అవుతారు ఎవడన్నా. 20,000కో ఇంకా ఎక్కువే కదా. అంటే మన యొక్క స్టెప్ అలా ఉండాలి, ఉన్నతంగా మనం అభివృద్ధి చెందాలి. కానీ ఇంకా తగ్గిపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కనుక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీకు మేలులు మీరు పొందుకునే రీతిలో మీకు ఉండాలి అని దేవుని ఆశ. అందుకని కదా 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆయనకు ఉద్దేశాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, యోహాను ద్వారా 3వ యోహాను 1:2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా మీరు ఉండాలి. ఏంటంటే అన్ని విషయంలో వర్ధిల్లుతూ మేలులు పొందుకుంటూ చాలా చక్కగా మీరు ఏం చేయాలట, అలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అలా అవ్వట్లేదు మన జీవితాల్లో. కారణం ఏంటంటే మీరు దీనికి అంతటికీ లింక్ ఏంటట, నీ ఆవరణములో నివసించినట్లు కదా. మనం ఎక్కడెక్కడో ఉంటాం, ఎక్కడెక్కడోకి వెళ్తాం. కాబట్టి ఇది తప్ప మనకు అన్నీ ప్రాముఖ్యమే. ఇది తప్ప మనకు అన్నీ ప్రాముఖ్యం అంటున్నప్పుడు నీవు అనుకున్నది ఎప్పటికీ కూడా దేవుడు దాన్ని శాంక్షన్ చేయడు. సో దేవుడు కనికర సంపన్నుడే. ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నతంగా ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష అయినప్పటికీ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనకి అది వర్తిస్తాయి. నేను అందుకే చెప్తాను, దేవుడు ఇచ్చిన ప్రతి ఒక వాగ్దానం వెనకాతల ఒక షరతు ఉంటుంది కదా. ద్వితీయోపదేశకాండం 28:2 ఏముందట, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల కదా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. ఎప్పుడు దీవెనలు ఇవ్వడానికి ఆయన రెడీయే, కానీ ఎప్పుడు ఒక కండిషన్, మాట విను, లోబడు అంటాడు, అంతే. అందుకనే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఆయన సమూయేలు చెప్పిన మాట ఏంటట, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమే కదా. ఎందుకు అవన్నీ నాకు అవసరమా, నేను చెప్పిన మాట వింటే సరిపోద్ది కదా అన్నట్టుగా ఉంది ఇక్కడ. కానీ లేదు ఏదో పెద్ద హడావుడి చేయాలంతే, దానివల్ల ఏం ఉపయోగం, నీకు లేదు వాళ్ళకి లేదు, వేస్ట్. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క మందిరములో ఆవరణములో ఏమవుద్దట, నీవేమవుతావట, నీకు మేలులు పొందుకుంటావు నువ్వు ఖచ్చితంగా. ఎంతోమంది క్రమం తప్పకుండా
విశ్వాసముతో వారు నిరీక్షణ కలిగి వస్తున్నప్పుడు వారి జీవితాల్లో లేట్ అయినప్పటికీ కూడా, ఆలస్యమైనప్పటికీ కూడా గొప్ప మేలుల చేత దేవుడు వారిని దీవించాడు. హల్లెలూయా. కనుక అంత మాత్రము నిరాశ అనేది రాకండి, దాన్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకండి. దానివలన ఉన్న భక్తి కూడా కోల్పోతారు. వాళ్ళని వీళ్ళని ఎందుకు మనం చూడడం? నీ విశ్వాసము నీ భక్తే కదా. వాళ్ళకి జరిగింది కదా, నాకెందుకు జరగలేదంటే వాడి విశ్వాసం గొప్పదేమో, వాడి జీవితంలో దేవుడికి నచ్చిన కార్యం ఏదో ఉందేమో, అది అలా ఎందుకు చూసుకోరు? ఎప్పుడు కంపారిజనే. అందువల్ల ఈ రీతిలో మీరు ఉంటున్నారు, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడైతే మాత్రం ఆయన సన్నిధిలో మనకి ఏమిస్తారట? మేలు మనకి చేకూర్చేవాడు. ఇంకా చూస్తే దేవుని సన్నిధిలో పాప క్షమాపణ దొరుకుతుంది. లేవీకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూడొచ్చు. చదవండమ్మా. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపవాది యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. రైట్. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తారట? యాజకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా ఐక్యతతో ఒక ఏకాభిప్రాయంలో మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవునికి మీకు మధ్యలో ఏదైతే అడ్డుగా ఉందో, ఒక గోడగా ఉందో, ఆటంకపరుస్తుందో మీ యొక్క ఆత్మీయస్థితిని, దేవుడు ఏం చేస్తారట? దాన్ని ఆత్మీయస్థితిని ఆటంకపరిచేదాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆత్మీయస్థితిని ఆటంకపరిచేదాన్ని ఏమని పిలుస్తాం మనం? చెప్పాలి. ఓయ్ బాబోయ్, ఇది తెలీదా ఏంటండి? పాపమే కదా, అవునా కదా? సింపుల్. దేవునికి నీకు ఆటంకపరిచేది ఏంటి? మధ్యకి వచ్చేది పాపమే. అయితే అదే పాపాన్ని మనం ఏంటంటే క్షమాపణతో మనం పోగొట్టుకోగలుగుతాం ఎప్పుడు? దేవుని సన్నిధిలో. అదే చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి పాప క్షమాపణ కలుగును. హల్లెలూయా. అది ఏదైనా కానివ్వండి, చిన్నదో పెద్దదో డజన్ మ్యాటర్, కానీ అది పాపం అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు అయితే మాత్రం ఆయన సన్నిధిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు పాప క్షమాపణ కలిగే రీతిలో దేవుడు చేస్తాడు. అయితే ఏముందలేండి అంటే ఏమీ ఉండదు. మీరు చేయగలిగితే, ఇది మీకు ఆటంకంగా అనిపించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడట? కట్ చేస్తాడు. కనుక ఇది కూడా మీరు కొంచెం గమనించుకోండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది మనము ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అది నా వలన అది కాదు అన్నట్టు ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు చూస్తూ అనుభవిస్తూ ప్రభావాన్ని మీరు పొందుకుంటున్నప్పుడు ఏదైతే ఇంకా ఉన్నతంగా చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే అక్కడ కొర్నేలి అని ఒక శతాధిపతి ఉంటాడు. ఆయన ఎంతో మంచివాడు, నీతిమంతుడు. కానీ ఆయనకి నిజదేవుడు ఎవరో తెలియదు. ఆయన గురించి మీరు 1 నుంచి 4 వచనాల్లో మీరు చదివితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నీ యొక్క ధర్మ కార్యములు మా చెంతకి చేరే అన్యుడు అతను. కానీ ఆయన చేసిన కార్యములు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? ఇంత మంచివాడు కదా, ఇతడికి సత్యవంతుడిని పరిచయం చేస్తే, దేవుడు పరిచయం చేస్తే ఈయన క్రియలు ఇంకా బహుగా ఉంటాయి కదా, ఈయన ఇంకా ఉన్నతంగా అనేకులకు దీవెనకరంగా ఉంటాడు కదా అనేది. అంటే దేవునికి చూడండి, మీ జీవితంలో కూడా దేవుడు ఇంకనూ ఉన్నతంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. అయితే మధ్యలో ఏది రాకూడదు. ఆ మధ్యలో వచ్చేదాన్ని ఏం చేసుకోవాలంటే మీరు కట్ చేసుకోవాలి. ఆ కట్ చేయాలంటే అది ఎక్కడ పెడితే అక్కడ కట్ చేయడానికి లేదు. అది దేవుని సన్నిధిలో మాత్రమే మీకు పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనే అది అక్కడే దొరుకుతుంది. కాబట్టి మీరు అందుకనే మీరు ఇంట్లో చేసుకున్న ప్రార్థనకి ఇక్కడ చేసుకున్న ప్రార్థనకి వ్యత్యాసం లేదంటారా? ఉందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే చూడండి, దేవుని సన్నిధిలో ఇంకేం జరుగుతాయట? అద్భుతాలు కూడా జరుగుతాయి. ఏం జరుగుతాయట? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అది కూడా 2వ అధ్యాయం కూడా, కంగారు పడకపోక. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇంకా
అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు అక్కడ. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగిను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. కాబట్టి ఇక్కడ చూడండి, మహత్కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా, అద్భుతం అంటేనే ఎవరూ చేయలేనిది కదండి. అది కేవలం దేవునికే పరిమితం, దేవుడే చేయగలడు. మనిషి అద్భుతం చేస్తే ఇంకేముంది. అయితే అక్కడ మనుషుల ద్వారా కూడా దేవుడు చేయించాడు ఆ కాలంలో, ఇప్పటికీ కూడా జరిగిస్తున్నాడు. అది దేవుడే చేయాలి మనిషి ద్వారా. సో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చూడండి, యెహోషువ గ్రంథం 3:5 మనం చూసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి దేవుని సన్నిధికి. అందుకనే మనం ఏ రీతిలో మనం సిద్ధపరచుకొని రావాలట ఇక్కడికి. దేవా ఈరోజు నాతో మీరు మాట్లాడండి అని దేవుని సన్నిధికి జాగ్రత్తగా మన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకొని రావాలి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను కూడా ప్రసంగి 5:1 కూడా ఆయన తెలియజేస్తుంది ఏంటట, మీరు దేవుని మందిరానికి పోనప్పుడు ఎలా ఉండాలట, యాటిట్యూడ్తో రావాలా, గర్వంతో రావాలా, నాకు ఇది తెలుసులే అని రావాలా. నేను చెప్పాను మీకు ఎన్నోసార్లు, లూకాసు వార్త 8వ వచనంలో కూడా మనం చదివాం కదా, 15లో, మీరు ఫలించాలంటే మంచి మనస్సుతో ఏం చేయాలట, అక్కడ ఓపికతో మీరు వాక్యాన్ని వినాలి అనేది. ఓపిక చాలా అవసరం. సహనాన్ని మనం కోల్పోతే ఏది కూడా మన జీవితంలో ఏది కూడా ఉండదు. కనుక అది చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది. కనుక మీరు వర్ధిల్లాలన్నా, మీరు ఇంకా అభివృద్ధి చెందించాలన్నా దేవుడు దానికి తగిన రీతిలో ఏం చేస్తారట, ఎదురు చూస్తుంటాడు. సో దేవుని యొక్క సమయం కూడా దేవుడు కూడా అన్ని సందర్భాల్లో టక్కమని చేసేలేదు. దేవుడు మొట్టమొదటి చేసిన అద్భుత కార్యం ఎక్కడ చేశాడండి, ఎక్కడ చేశాడు? కానాను వివాహములో దేవుడు మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అక్కడ అందరూ కూడా శిష్యులు కంగారు పడిపోతున్నారు, అక్కడ పరిచారకులు కంగారు పడుతున్నారు, ఇంకా మరియ కూడా కంగారు పడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడట, అక్కడ ఏమన్నాడు ఆయన? ఏం చెప్పలేదా? నా సమయం ఇంకా రాలేదు కదా అంటే తగిన కాలంలోనే రైట్ టైంలోనే చేస్తాడు. మీరు ఊరికే కంగారు పడిపోయి హడావడి చేసేస్తే దేవునికి తెలుసు మీ జీవితంలో ఇది జరగాలని, ఇది మీకు కావాలని దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఎదురు చూడడం అలవాటు చేసుకోండి, మంచిది. ఆలస్యం కూడా మనకి మేలే చేస్తుంది కదా. కానీ కొన్ని లోక సామెతలు ఎలా ఉంటాయంటే ఆలస్యం అమృతం విషం అట, అంతేనా? ఆలస్యం అయితే అమృతం కూడా విషం అయిపోద్ది అంటారు వాళ్ళు. కానీ మన దేవుడు ఆలస్యం చేసినా నీకు మేలు చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంట, అద్భుతములు చేయగలిగిన వాడు దేవుడు. ఏదన్నా సరే మీ జీవితంలో ఏదైతే అవ్వలేదో, ఇది అవ్వదు అని అందరూ కూడా చేతులు ఎత్తేసి, అలాంటి సందర్భంలో నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అయితే ఇది మళ్ళా చెబుతున్నాడు, ఇది మందిరానికి లింక్ పెడుతున్నాడు, ఈ సహవాసానికి లింక్ పెడుతున్నాడు. కనుక ఎప్పుడు కూడా మనం దీన్ని ఎప్పుడు కూడా తక్కువ చూడకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మీ కుటుంబ సమేతంగా మీరు రావడానికి మీరు ఆసక్తి చూపించాలి. ఎందుకంటే రావడం వలన దేవుడు మీకు ఇచ్చిన ఒక 12 చెప్పాను ఇప్పుడు, అవునా? ఈ 12 కూడా అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో జరిగేవే. హల్లెలూయా కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు పొందుకోవాలనేది దేవుని యొక్క కోరిక, ఉద్దేశం అంటున్నప్పుడు వీటిని ఎందుకు మీరు వదిలేసుకోవాలి? పోనీ వీటికి ఏమన్నా మీరు డబ్బు ఖర్చు పెట్టాలా? ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక 12 కూడా ఇవి పొందుకోవడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలంటారు? రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, నేనే ఖర్చు పెట్టాలా, ఏసీ బిల్లులు అంతేనా? ఏముంది మరి మీకు ఇవన్నీ పొందుకోండి, హ్యాపీగా వచ్చి కూర్చొని వెళ్ళాలంటే కూడా మెట్లని ఫుల్ బ్లాక్ చేస్తున్నారు. అలాగా ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, నేను కింద నుంచి చూస్తున్నాను. మెట్ల మీద శుభ్రంగా కూర్చొని ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు మీరు? మాకు తెలుసు కొంతమందికి కింద కూర్చోవడం, కుర్చీ మీద కూర్చోవడం ఇబ్బంది అంటారు కొంతమంది కింద కూర్చోవడం ఇబ్బంది. మీకు మీ యొక్క పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదని మీకు కుర్చీలు పెడుతున్నాం, లేకపోతే అందరికీ కుర్చీలు వేసామంటే కూడా కుర్చీలు వేసేస్తాం. ఇంకేం చేస్తాం మరి? మనకున్న కొంచెం స్థలంలోనే మనం అడ్జస్ట్ అయ్యి రావాలి. ఏదో ఒక కారణాన్ని చూపించి మనం నిర్లక్ష్యం చేయకూడదు మందిరానికి వెళ్ళడానికి. మీకు ఉపాధి ఎంతో ప్రాముఖ్యం నాకు తెలుసు, అది లేకపోతే అవ్వదు.
జీవనోపాధి ఉండాలి, కానీ దేవుని సన్నిధి కంటే కాదు, ఆ జీవనోపాధి ఇచ్చేదే దేవుడు కదా మనకి. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఎలా? ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, కానీ అనారోగ్యం ఉందని చెప్పి నేను దేవుని సన్నిధికి వెళ్ళను అనడం కూడా చాలా తప్పు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి, వ్యక్తిగత పరిశీలన చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 12 కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారికి దేవుడు చేసే ఒక మేలులు. ఇవన్నీ కూడా ఇలాంటి లాభాలు, దేవుని సన్నిధికి వెళ్ళడం వలన ఇవన్నీ కూడా నీకు లాభాలే.